పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు. ప్రియులరా, అపోస్తలుడు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి దైవ సేవకుడు పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో రాస్తున్నటువంటి మాట సార్వత్రిక సంఘమై ఉన్నటువంటి మనందరికీ మేలుకరమైనదిగా, రక్షణకరమైనదిగా, శ్రేష్టమైన దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఉపదేశాన్ని తెలియజేస్తూ ఉంది. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి అని చెబుతున్నాడు. ప్రియులరా, పరిశుద్ధత లేకుండా ప్రభువును ఎవడూ చూడడని వాక్యం చెబుతోంది. ప్రభువు కూడా అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి అని తెలియజేస్తున్నాడు. పరిశుద్ధత కొన్ని విషయాల్లో కోల్పోతున్న వారిగా ఉంటున్నాం. అదేంటి అంటే, కొంతమందితో సమాధానం లేకపోవడం కూడా పరిశుద్ధతను కోల్పోవడమే. ప్రియులరా, దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన వారై, దేవుడు ఏ విధంగా కోరుకుంటున్నాడో, ఎలా ఉండాలని ఆశిస్తున్నాడో, తన ప్రజలు ఎలా నడుచుకోవాలని చూస్తూ ఉన్నాడో అలాగున నడుచుకొని ఆయనను సంతోషపెట్టు వారిగా ఆయన ప్రజలు ఉండవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు. పాపులనైనా పరిశుద్ధులనైనా, నీతిమంతులనైనా అనీతిమంతులనైనా ఆయన కనుదృష్టిట సమస్త మనుషుల మీద ఉందట. చెడ్డవారిని మంచివారిని ఆయన కన్నులు చూస్తున్నాయని వాక్యం సెలవిస్తుంది. అలాగుననే ప్రియులరా, ప్రభువు అందరినీ ప్రేమిస్తున్నట్లే ఆయన స్వభావమును, ఆయన పోలికను మనం కూడా కలిగి ఉండాలి. అందరితో సమాధానంగా ఉండమని వాక్యం చెబుతుంది. ఒకవేళ నీ పొరుగు వారితో నువ్వు సమాధానంగా ఉండకపోతే ప్రభువు ఆశించిన పరిశుద్ధతను కోల్పోతావేమో. ఆలోచన చేయి. పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రభువును చూడడంటుంది వాక్యము. అది నీ భార్యతో కావచ్చును, నీ అన్నదమ్ములతో కావచ్చును, నీ అక్క చెల్లెలతో కావచ్చును, నీ అత్తమామలతో కావచ్చును, నీ కుటుంబ సభ్యులతో కావచ్చును, నీ భార్యతో కావచ్చును, ఎవరితోనైనా సరే నువ్వు సమాధానం కలిగి, వారితో సఖ్యత కలిగి దేవుని మహిమ కొరకు నిలబడాలి, నీ పరిశుద్ధత కొరకు నిలబడాలి. గనక ప్రభువును చూడాలి అంటే నువ్వు అందరితో సమాధానము కలిగిన దానవై, కలిగిన వాడవై ఉండాలని ప్రభు యొక్క వాక్యము నీకు తెలియచేస్తుంది. కావున ప్రభు ఆశిస్తున్న ఆ సమాధానము, ఆ పరిశుద్ధత మనకందరికీ కలుగునుగాక. ఆమేన్.